ఆత్మానుసారమైన మనస్సు 44 యెషయా గ్రంథము 20 వచనాన్ని చదువుకుందాము. వాడు గోడలు తెలుసున్నాడు, వాడి మనస్సు మోసపోయినది, తప్పుదారిన వాడిని తీసుకొని పోతున్నది. వాడు తన ఆత్మను రక్షించబడాలని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకున్నకు వాడికి బుద్ధి చాలదు అని అంటే మనస్సు మోసపోతే మనిషి తప్పుదారిలో నడుస్తాడు, వాడి ఆత్మ రక్షించబడదు, వాడు అబద్ధంలో ఉన్నాడు, వాడు బుద్ధిహీనుడు అని వాక్యం చదివిస్తుంది. ఇకపోతే మనస్సు మోసపోతే తప్పుదారిన తీసుకుపోతుంది. తప్పుదారిన ఎవరైతే వెళ్తాడో వాడు తన ఆత్మను రక్షించుకోడు. వాడి మనస్సు లేదా హృదయం, మనిషి యొక్క మనస్సు లేదా హృదయం ఎప్పటి నుండి మోసపోతా ఉంది, ఏ సమయంలో నుంచి మోసపోతుంది అని బైబిల్ అడిగితే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, బాల్యం నుండే వారి ఊహంతయు హృదయం యొక్క ఆలోచనంతయు బహు చెడ్డది అని చెప్పాడు. 8వ అధ్యాయం 21వ వచనం లేదా 20వ వచనంలో చూస్తే బాల్యం నుండే వాళ్ళ హృదయం చెడిపోయి ఉంది అని చెప్పాడు. అంటే మనస్సు అనేది ఎప్పుడు మోసపోతుంది అంటే బాల్యం నుండే మోసపోతుంది. ఆ బాల్యం నుండే మనస్సు మోసపోవడం వల్ల మనిషిని మనిషిలా బ్రతికించకుండా జంతువులా బ్రతికేలా చేస్తుంది. మనిషి యొక్క మనస్సు అలా నడిపిస్తుంది బాల్యం నుండే అని చెప్తుంది బైబిల్. 20వ గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివినట్లయితే నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితే కానీ నేను విననని వంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. మనిషి బాల్యము నుండి అంటే ఆరంభం నుండే దేవుని మాట వినటం ఇష్టం లేదు మనిషి. నీకు వాడుక అయిపోయింది. మనం కూడా వాడుక చేసుకున్నాం, అలవాటు చేసుకున్నాం. చెప్తా ఉంటారు మారండి అని, మారము నన్ను వినము అని మనము వాడుక చేసుకుంటూ వస్తాం. బాల్యం నుండే దేవుని మాట వినని స్టేజ్కి వెళ్ళారు అని బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేల్ అయినా సరే ఎవరైనా సరే మనసు బాగుంటేనే మనము మన క్రియలు బాగుంటాయి. మనసు బాగలేకపోతే మనము మన క్రియలు బాగుండవు. మనసును బట్టి ఒకరు మాట్లాడే విధానం తెలుసుకుంటుంది, మనసును బట్టి వాళ్ళ చూపు తెలుసుకుంటుంది, మనసును బట్టి వాళ్ళు చేసే క్రియలను బట్టి తెలుసుకుంటుంది. మనసు బాగలేనాడు బాగలేని చెడ్డ కార్యాలు చేస్తాడు. మనసు బాగున్నాడు, మనసు అంటే హృదయం అంటే రెండో ఒకటే. కనుక మనసు బాగలేని వాడు, మనసు చెడిపోయిన వాడు చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు పూర్తిగా చెడుగా మాట్లాడతాడు, చెడుగా ఆలోచిస్తాడు, చెడుగా ప్రవర్తిస్తాడు, వాడి ఆత్మను రక్షించుకోడు. మనసు బాగున్నవాడు మంచి కార్యాలు చేస్తాడు. ఏదైనా సరే వాడు మంచి కార్యాలు చేస్తాడు. దానికి ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలే మనం చూద్దాం ఈ సందర్భంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలకి నా చదవగలిగితే యేసుక్రీస్తు వారు చాలా బాగా చెప్తా ఉన్నారు. చెట్టు మంచిదని ఎంచి దాని పళ్ళు కూడా మంచివే అని ఎంచండి. చూసారా, చెట్టు కోసం మాట్లాడుతున్నాయి ఇక్కడ. చెట్టు మంచిదని ఎంచి పండు మంచిదని ఎంచండి, లేదా పండు చెడ్డదని ఎంచి చెట్టు కూడా చెడ్డదని ఎంచండి. అంటే ఉదాహరణ ఒక ఉపమాన రూపంలో చెప్తున్నాడు. చదువుదాం మరోసారి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు
దాని పండు వలన తెలియను అని చెట్టు. చెట్టు తన పండు ఏంటో పండును బట్టి చెట్టు బుద్ధి తెలుసుకుంటుంది. మనిషి మాటను బట్టి, మనిషి క్రియను బట్టి, మనిషి ఆలోచన బట్టి, మనిషి వేసే ప్లాన్స్ బట్టి వాడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ మీరు చెట్టు చెట్టని ఎలా తెలుసుకోవాలి? పండును బట్టి. చెట్టు అంటే మనిషి, పండు అంటే క్రియలు, పండు అంటే క్రియలు, ఫలములు అంటాం. దాని 34 చదువుదాం. సర్వసంతానమా మీరు చెడ్డవారై ఉండి అది ఎలాగో మంచి మాటలు పలకగలరు. సర్వసంతానమా అంటూ అక్కడ ఉన్నవారిని మీరు మంచి మాటలు పలకలేరు, అది అసత్యము. సర్వసంతానము అన్నప్పుడు అపవాది కుమారులు అని అర్థం, లోక సంబంధీయులు అని అర్థం. ఒక లోక సంబంధిగానే ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తాడు? లోక సంబంధిగానే ఆలోచిస్తాడు. తన దగ్గర డబ్బు ఉంటే డబ్బు మీద ఆధారపడతాడు. తన దగ్గర ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే మీద ఆధారపడతాడు. తన దగ్గర అధికారులు ఉంటే అధికారుల మీద ఆధారపడతాడు. తన ఇంట్లో ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఆధారపడతాడు. కానీ ఎవరున్నా లేకున్నా, ఇంట్లో సీఎం ఉన్న మన నాన్న సీఎం అయినా, మా నాన్న సీఎం కదా అని సీఎం మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవరు? మంచి ఫలములు కావాలి, దేవుడి మీద ఆధారపడేవాళ్ళు కావాలి. గుర్రముల మీద, రథముల మీద, బలము మీద, శౌర్యం మీద, జ్ఞానం మీద ఆధారపడడం కాదు, యెహోవా మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఆలోచిస్తే, లేదా యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం చెప్తున్నారో ఆలోచిస్తే, మీరు సర్వసంతానం, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి పలకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచితనంలో నుండి సద్విషయములను తెచ్చును. చూసారా? సజ్జనుడు అంటే మంచి వ్యక్తి, మంచివాడు. ఎక్కడ తీసుకువస్తాడంట? హృదయం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడు. అంటే వాడు మాట్లాడే మాట మంచివై ఉంటాయి, సద్విషయాలై ఉంటాయి కనుక వాడు మాట్లాడే మాటలో కూడా వాడు ఏమై ఉన్నాడో అర్థమైపోతుంది. ఒక వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి తాను ఏమై ఉన్నాడో, ఆవలిస్తే పేరు లేకపోవడం అంటారు కదా, ఆవలిస్తే పేరు లేకపోవడం లేదో తెలియదు, కానీ మాట్లాడితే మనిషి ఏమున్నాడో అర్థమైపోతాడు. అతను మాట్లాడే మాటను బట్టి తనని ఏం ఆశిస్తున్నాడు, తన క్యారెక్టర్ ఏంటో అనేది టోటల్గా అర్థమైపోతుంది. మాటను బట్టి మనము ఎదుటి వారిని గమనించవచ్చు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఇంకొంచెం ముందు కూడా సజ్జనుడు తన మంచి ధనంలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధనంలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శలను లెక్క చెప్పవలసి ఉన్నది. ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? దేవుడు వ్యక్తిగతమైన విమర్శ చేస్తాడు, లెక్క అడుగుతాడు. ఆ రోజు మనం ఈ రోజు పలికే ప్రతి మాట కూడా ఏం చేయాలి? సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, దేవుడికి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది, వ్యక్తిగతమైన లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది దేవుడికి. కనుక మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద అన్నాడు, నీ మాటను బట్టి నీతిమంతులు అని తీర్పునందువు, నీ మాటను బట్టి అపరాధులు అని తీర్పునందువు. మాటకున్న పవర్ లాంటిది. కనుక ఇక్కడ హృదయాన్ని బట్టి మంచి హృదయమా మంచి మాటలు వస్తాయి, చెడ్డ హృదయమా చెడ్డ మాటలు వస్తాయి అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే మనసు చెడిపోతే మనిషి క్యారెక్టర్ అంతా కూడా ఏమైపోతుంది? కరెక్ట్ అయిపోతుంది. ఇది సరిగ్గా ఉంటేనే మనిషి కరెక్ట్గా ఉంటాడు. ఇది సరిగా లేకపోతే అన్నింటిలో కూడా చెడిపోతుంటుంది. ఒక మాట ఎక్కడో ఉంది కదండి, 6వ అధ్యాయము మత్తయి సువార్తలో హృదయము, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5:38
చెప్పండి ఎక్కడది 6 చెప్పండి సార్. హృదయం కోసం రాయబడి ఉంటుంది. ఎక్కడ చదవండి 6:22 ఒకసారి చదవండి. దేహములకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండే నెల. అది కన్ను తేటగా ఉండడం అంటే ఏంటి? కన్ను తేటగా పిల్లలు ముందుగా కన్ను తేటగా ఉండడం అంటే ఏంటి? బాగా నీట్గా కడుక్కోవాలన్నా సబ్బేసి షాంపేసి. కన్ను తేటగా ఉండడం అంటే చూసే స్వభావం, చూసే తత్వం, ఆ చూపు కరెక్ట్గా ఉంటే ఏం కరెక్ట్గా ఉంటుందట? మొత్తం దేహం. అంటే కన్ను సరిగా లేదు అంటే ఏది సరిగా లేకపోతే కన్ను సరిగా ఉంటుంది? హృదయం కనెక్షన్ ఇక్కడ ఉంది, కన్ను కాదు. హృదయం సరిగా లేకపోతే, మనస్సు చెడిపోయి ఉంటే చూసే చూపు చెడిపోతుంది. చూసే చూపు కూడా ఎలా ఉంటుంది? చెడిపోతుంది. వ్యభిచారాన్ని చూసి ఆశించు కన్నులు అన్నాడు. కన్నులు ఆశిస్తున్నాయా? మనసు ఆశిస్తుందా? మనసు ఆశిస్తుంది కనుక కళ్ళు చూస్తాయి. అక్కడ ఇంటెన్షన్ లేదనుకో, అక్కడ ఆలోచన లేదనుకో, కన్నులు చూస్తుంది. అదే 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తారు 38వ వచనము, కంటికి కన్ను ఎక్కడ ఉంది? 27 వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడు హృదయం అన్నాడు. చూడండి, అంటే హృదయంలో ఆలోచన ఉంటేనే చూస్తాం. హృదయంలో నీకు మాట్లాడాలనుకుంటేనే మాట్లాడతాం. అంటే మనిషి యొక్క హృదయము, మనిషి యొక్క మనస్సు ఏదైతే ఉందో అది చెడిపోయి ఉంది. అది చెడిపోయినప్పుడు వచ్చే ఫలితాలు శరీరం మీద రుద్దుతుంది. శరీరం మీద రుద్దుతుంది. ఎప్పుడైతే శరీరం మీద, అది దేహం మీద ప్రభావం చూపిస్తుందో అప్పుడు దేవుని దృష్టిలో మనము పాపం చేసేవారిగా మారుతాం. పాపానికి ఆస్కారం అప్పుడు జరుగుతుంది. అందుకే కొన్ని ఉదాహరణలు మన బైబిల్లో చూస్తే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, ఎక్కడ గర్వించాడు? జీవకుడమ్మ అంటారు. మనస్సు చెడిపోయిందండి. ఉజ్జియా యొక్క మనస్సు ఏమైపోయిందండి? చెడిపోయింది. స్థిరత్వంలోకి వచ్చిన తర్వాత తన రాజ్యము, తన అనుకున్నవన్నీ అన్నిటినీ జయించిన తర్వాత స్థిరుడైపోయాడు. ఇక్కడ నాకు అదిలించేవాడు ఎవడు లేడు, నన్ను ఎవడేం చేసుకోలేడు అని తాను మనస్సును గర్వించాడు. గర్వం వస్తున్నాడు మనిషి ఒక స్టేజ్కి వెళ్తే. ఆ గర్వం మనిషి ఏం చేస్తుందంటే పడగొడుతుంది. బైబిల్ అంతట్లో 3 ఉన్నాయి: నేత్రాశ, జీవకుడమము, శరీరాశ. ఈ 3 లోక సంబంధమైనవి, దేవుడి వల్ల కలిగినవి కావు అని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ 3లో ఇక్కడ తన మనస్సు గర్వించడం జరిగింది. జీవకుడమం మనస్సు ఎప్పుడైతే గర్వించిందో తాను రాముట్లోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అతడు ఏం చేస్తున్నాడు? తనని కాని పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ఎప్పుడు మనసు చేయబోతుందో, ఎప్పుడు డమ్మం వస్తుందో, గర్వం వస్తుందో మనము దేవుడి మీద దాడి చేస్తాం. అందుకే జీవపు డమ్మం అనేది దేవుడి మీద దాడి ఎలా చేస్తుంది? జీవపు డమ్మము లేదా మనస్సును గర్వించడము దేవుడి మీద దాడి చేసేలా చేస్తుంది. దేవుని మాట వినకుండా, దేవునికే వ్యతిరేకంగా
నేను స్థిరపడ్డాను, నేను ఏం చేసినా పర్వాలేదు అని గర్వించి తను ఏ రూట్లో వెళ్ళాడు చూడండి. చదువు. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి దేవాలయంలోనికి వెళ్ళారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. రాజు సైతం వీళ్ళు 80 మంది ఎదిరించారు. రాజు అయితే ఏముంది, ప్రధానమంత్రి అయితే ఏముంది, దేవుని పనిలో అడ్డగిస్తున్నాడు ఇతను. అతను వెంటనే ఏం చేశాడంటే చేతిన ధూపం తీసుకున్నాడు అండి. ఏం తీసుకున్నాడు? యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని నీ పని కాదు రజా అని చెప్పాడు. ఆ మాటకు అతను ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి, వినాలి. కానీ ఏం చేశారు? నాకు చెబుతారా మీరు? ఆఫ్టర్ నేనే చూపించానికి మీరు నా ఇంటి ముందుకు వచ్చి నిలబడేవాళ్ళు, నేను ఇస్తూ తినేవాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. వారిని లెక్క చేయలేదు. ఎప్పుడైతే మనిషి గర్విస్తాడో సేవకుడు చెప్పే మాట వెళ్ళాడు, సహోదరుడు చెప్పే మాట వెళ్ళాడు. ఎవరు చెప్పిన మాట లోపలకు దూరదు. ఎందుకంటే గర్వం మాటలు వెనక్కి తగ్గేస్తుంది. కనుక ఇతని పరిస్థితి చివరికి ఏమైపోయింది అంటే మనం చూస్తూ ఉంటాం. చూడండి ఏం చేశారు వాళ్ళు? రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు 19వ వచనం చదువుతున్నారు. యెహోవాకు ధూపం వేయుట ఇది నీకు మంచిది కాదు, ఘనత కలుగజేయని చెప్పగా 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై, వాళ్ళు చెప్పింది మంచిదే, ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని చెప్పారు. వినలేదు. గర్వపు హృదయం ఎప్పటికీ వినదు, లోపడదు. దేవుని వాక్యానికి గర్వం గల హృదయము, గర్వం గల మనస్సు లోపడదు. దానికి లోపడే తత్వం ఉండదు. సొంతంగా ఆలోచించే స్వభావం ఉంటుందని వాక్యానికి ఎప్పటికీ లోపడదు. ఇదే కారణం, ఇదే విషయము ఇతరుల్లో కూడా జరిగింది. 19 మళ్ళొకసారి చదివితే, ఉజ్జియా ధూపం వేయుటకై ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపవేట ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను అన్నాడు. గర్వపు హృదయము మనకి ఏం తీసుకొని పెడుతుంది చివరికంటే వినకపోతే, ఇక్కడ భౌతికమైన కుష్ఠరోగం వచ్చింది కానీ మనకు ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం వస్తుంది. ఆత్మ సంబంధంగా మనం దేవుడిని వేరవుతాము. కుష్ఠరోగం వస్తుంది అంటే పాపము అని అర్థం. కుష్ఠు అంటే గర్వపు హృదయము చివరికి లోపల కనుక అది పాపంగా మారుతుంది, ఆత్మీయ పాపంగా దారితీస్తుంది. చూడండి కింద చూస్తే అతని పరిస్థితి ఏమైందంటే చివరికి అదే కుష్ఠ రోగంతోనే తాను ప్రత్యేకంగా ఉంచబడ్డాడు, రాజుగా ఉంచబడలేదు. తాను ఆరోగ్యంగానే ప్రత్యేకమైన గదిలోనే ఉంటూ మరణించడం జరిగింది. రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, తాను అందరూ ముందుకు వచ్చేది పోగొట్టుకున్నాడు. ఆఖరికి సిగ్గుగల వాడిగా మారిపోయాడు. అందరూ ముందుకు వస్తే మనుషుల మీద అంతా కూడా కుష్టి కనబడతా ఉంది. దేవుడు వేసిన ముద్ర. పరిస్థితి అంతా కూడా తారుమారైపోయింది. మనసు గర్విస్తే అతని మనసుగా ఆ గర్వానికి ఫలితం కనబడింది. మనసు అనేది మనిషిని రైట్ రూట్లో తీసుకెళ్లేది మనస్సే, సరైన రూట్లోకి లేదా చెడు రూట్లోకి తీసుకెళ్ళేది కూడా మనస్సే. ఈ మనస్సు అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంకో మాట చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం.
చదవగలిగితే 4:9. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాము. మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే అది అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నీ మాట వినదు. మనస్సును జాగ్రత్తగా కాపాడుకో, విన్న విషయాలను జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే నీ మనస్సు నీ మాట వినదు అని ముందుగానే ధర్మశాస్త్రంలోనే చెప్పాడు. మనస్సు జాగ్రత్త. ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బు జాగ్రత్త అని చెప్తాం, డబ్బులు జాగ్రత్త అని చెప్తాం. ఒక 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి చెక్ జాగ్రత్త, డబ్బులున్న జాగ్రత్త, 1కి 4 సార్లు చెప్తాం. దేవుడు కూడా ఏం చేశాడంటే నీ మనస్సు జాగ్రత్త. ఎందుకంటే చెడిపోయే అవకాశం ఉంది, మనస్సు రాకుండా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొంచెం ముందు పోతే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చూస్తున్నాం. 16వ అధ్యాయము 32వ వచనం. 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి అంటే దేనైనా జయించగలిగినాడు. దిగాడు వంటి యుద్ధం వరకు ఎవరినైనా సరే గొల్యాతును ఏ రకంగా చంపేశాడు దావీదు, ఆ రకంగా పరాక్రమశాలి. ఒక సౌలు పరాక్రమశాలి, దావీదు పరాక్రమశాలి, ఒక యెహోషువ పరాక్రమశాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అంటే చాలా మంది ఉన్నారు. అతని కంటే ఎవరు మేలట, ఎవరు శ్రేష్ఠుడట? దీర్ఘశాంతం గలవాడు. శాంతం, దీర్ఘశాంతం, వాడు చాలా శ్రేష్ఠుడట. ఆ పట్టణంలో పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఉరవకొండ పట్టణాలంతా కూడా కబ్జా చేసి దాని పట్టణాలంతా పట్టుకున్నాడట ఒక రాజు. కానీ తన మనసును మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. పట్టణాలంతా కూడా తన ఆధీనంలో తీసుకొని పట్టణాన్ని జయించగలిగిన వాడికంటే మనస్సును కంట్రోల్ చేసుకునేవాడు, మనస్సు తప్పుదారిలో వెళ్తూ ఉంటే, తప్పు మాట్లాడుతుంటే, అబద్ధం ఆడుతూ ఉంటే, అబద్ధాన్ని చూస్తుంటే, కామంలో వెళ్తూ ఉంటే, మనస్సు పాపం చేయాలని ప్రయత్నం చేస్తుంటే, మనస్సు తప్పుడు దారిలో వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే దాన్ని పట్టుకునేవాడు, దాన్ని స్వాధీనపరుచుకునేవాడు పట్టణాన్ని పట్టుకునేవాడు అంటే శ్రేష్ఠుడు. దేని పట్టుకోవాలి? ఇప్పుడు దేని కాపాడుకోవడం మంచిది? మనస్సును కాపాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనస్సు వెంటనే మనిషిని అపవిత్రులను చేసేస్తుందండి. మనస్సు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొంచెం ముందు ఏంటంటే అదే సామెతల గ్రంథం 28వ వచనాన్ని చదువుకున్నాం. చివరి వచ్చిన అది కూడా ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సులో అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేని పురం, ప్రాకారం లేని పురం కోసం వాడు చెప్పండి. ప్రాకారం లేని పురం అంటే, ప్రాకారం అంటే కోట చుట్టూ. ప్రాకారం దేనికి ఉంది? ఎరుకో ఉంది. ఆ ఎరుకో ప్రాకారాన్ని దాటాలి అని ఇశ్రాయేలు ప్రయత్నం చేశారు. ఒకవేళ ఎరుకోకు ప్రాకారం లేకపోయి ఉంటే అప్పుడే ఈజీగా వాళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళు, వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. ఎరుకో చుట్టూ ప్రాకారం ఉంది కనుక దేవుడు ఇచ్చిన డైరెక్షన్లో 7 దినములు దాన్ని చుట్టూ తిరగడం వల్ల
ఆ కవాత్ చేయడం వల్ల 7 దినముల శబ్దం చేయడం వల్ల ప్రాకారం అంతా పడిపోయింది. ప్రాకారం ఎలాగైతే లేదో ఇప్పుడు ఎరుకోకు తన మనస్సును అంచుకొని పడుతుంది. ప్రాకారం లేని పురం అయిపోతుంది. అంటే ప్రతిదీ నీ మీద దాడి చేస్తుంది, ప్రతి పాపము నీ మీద దాడి చేస్తుంది. మనసును కంట్రోల్ పెట్టుకుంటున్నావు అంటే, మనసును అంచుకోగలుగుతున్నావు అంటే నీ చుట్టూ, నీ మనసు చుట్టూ ప్రాకారం ఉంది. ఏది దాడి చేయలేదు నీ మీదకి. ఈ పాపము, ఆ పాపము, ఎన్ని పాపాలు ఉన్నాయి కదా, ఏ పాపం కూడా నీ మీదకి దాడి చేయలేదు. ప్రాకారం లేకపోతే నీ మీదికి అన్ని దాడి చేస్తాయి. అందుకే నెహెమ్యా గ్రంథం రాయబడిందే దానికోసం, ప్రాకారం కోసం. ఎలా ఉంది యెరూషలేము? 50,000 మందితో వెళ్ళారు కదా ఎజ్రా గారు. జెరుబ్బాబెలు హగ్గై ఎలా ఉంది మన యెరూషలేము అని బంధువులు అడిగాడు. ఏం చెప్పేదయ్యా? యెరూషలేము చుట్టూ ప్రాకారం లేనందువల్ల ప్రజలు బిగుబిగుమంటున్నారు. ఏ రాజులు, ఏ రాజ్యం వచ్చి వీళ్ళు ఎత్తుకొని పోతారని. ప్రాకారం అందుకే ఎలాగైనా సరే 52 రోజుల్లో ప్రాకారం కట్టాలని, ఆ చుట్టూ సేఫ్టీ వాల్ కట్టాలని 20 నుండి 30 మీటర్లు ఎత్తు ఆ వాల్ కట్టాలని బయలుదేరాడు. అందుకే 13 అధ్యాయాలు రాయబడ్డాయి. ప్రాకారం ఉంటే ఇశ్రాయేలు చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఆ దేశానికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే సేఫ్టీ వాల్ ఉంది కనుక ఎవరైనా లోపలికి రావాలంటే కష్టం అవుతుంది. 3.5 సంవత్సరాలు రోమా చక్రవర్తికి ఎందుకు పట్టింది అంటే, బయట 3 కవచాలు, 3 అంతల సేఫ్టీ కట్టాడు నెహెమ్యా. 3 అంతల సేఫ్టీ కట్టాడు. దేవాలయం చుట్టూ ఒకటి, పట్టణం చుట్టూ ఒకటి, బయట ఊరు బయట ఒకటి. 3 సేఫ్టీ, 3 అంచెల భద్రత అంటుంటారు చూడండి. ఎప్పుడైనా ప్రధానమంత్రికి 3 అంచెల భద్రత ఉంది. అలా 3 అంచెల భద్రతను నెహెమ్యా ఏర్పాటు చేసి వెళ్ళారు. అందుకే 3.5 సంవత్సరాలు పట్టింది రోమా సామ్రాజ్యం కైతాస్తుని దాన్ని పగలగొట్టడానికి, దాన్ని కిందకి పడగొట్టడానికి. లేకపోతే ఇలా వచ్చాక తీసుకెళ్ళిపోయాడు 1 రోజు 2 రోజుల్లో. ప్రాకారం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దేంతో పోల్చాడంటే, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. అంటే నువ్వు ఏదైనా సరే నీకు దాడి చేస్తుంది. నేను నమ్మడానికి వీల్లేదు. ప్రాకారం లేని మనిషి లాంటి వాడు లేవు, పురం లాంటి వాడు లేవు. ఏది దాడి చేసినా నేను రిసీవ్ చేసుకుంటాం. కనుక మనస్సును మనం ఖచ్చితంగా ఏం చేయాలట? అణుచుకోగలగాలి. మనస్సు పరిగెడుతూ ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్లుగా, ఏదైనా కావాలని. దాన్ని అణుచుకోగలిగే శక్తి మనిషికి ఉండాలి. ఎందుకంటే జాగ్రత్త అని చెప్పాడు ముందుగానే ద్వితీయోపదేశ ఖండంలో. నీ మనస్సు జాగ్రత్త, అది రాంగ్ రూట్లో వెళ్తుంది. రాంగ్ రూట్లో వెళ్తే ఉద్యోగం పడిన గతి పడుతుంది. కనుక పట్టణంలో పట్టుకోవడం కంటే దేన్ని పట్టుకోవడం మంచిది? మనస్సును స్వాధీనపరుచుకోవడం. ప్రాకారం లేని పట్టణం మీదకి ఎవరైనా సరే ఏం చేస్తారు? దాడి చేస్తారు. మనసు అణుచుకోలేని వానికి మీదికి అన్ని దాడి చేస్తాయి, అన్ని పాపాలు దాడి చేస్తాయి. ఎవరు మనసును కంట్రోల్ చేసుకోగలరో వారికి ప్రాకారం ఉంది అని అర్థం. ఇక వాడిని ఎవడు ఏం చేసుకోలేడు. కనుక మనసును కంట్రోల్ చేసుకుని నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి మనం. తొందరపడి మాట్లాడటం, తొందరపడి కోపడటం, తొందరపడి అనేసేయడం, తొందరపడటం మనకి ఎక్కువ. క్రైస్తవులు చాలా రావాలి, నెమ్మది ఉండాలి, ఓర్పు ఉండాలి అంటున్నాడు బైబిల్లో. ఓర్పు, నెమ్మది ఉండాలి. మన గ్రంథము 2వ అధ్యాయం 16. తొందరపాటు నీ బుద్ధిహీనతను నేర్పిస్తుంది. 2వ అధ్యాయము 16. భార్యను పరిత్యజించుట
భార్యకు విడాకులు ఇవ్వుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారంతో నింపుట నాకు అసహ్యమైనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి. ఏంటి దేని కాసుకోవాలంటే ఇప్పుడు మనస్సును కాసుకోవాలి. మనస్సులోనే ఇవన్నీ ఉన్నాయి. మనస్సు సరి లేకపోతే ఒక ప్రకారంగా మారుతాం. మనస్సు సరి లేకపోతే ఒక అమ్మాయిని వదిలేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యవ్వనకాలంలో ఉన్న తమ భార్యను వదిలేసి అన్యులు పెళ్లి చేసుకుంటారు ఇక్కడ యాజకులు. దానికోసమే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తప్పు కదా. కొంచెం ఆత్మలో వాడైనా అలాంటి పని చేయడు కదా. దేవుని ఆత్మలో కొంచెం నీకు ఉన్నాను సరే అలాంటి పని చేయడం కూడా అంటున్నాడు దేవుడు. తర్వాత పైన కింద చదువుకుంటాను కనుక బైబిల్ అల్టిమేట్గా మనకు నేర్పుతుంది ఏంటి అంటే మనస్సును కాపాడుకోవాలి. నీ మనస్సు కాచుకో, నువ్వే కాచుకోవాలి నీ మనసులో. ఎందుకంటే అది అనేక రకాలుగా ఆలోచిస్తుంది. మనసులో ఏం డిసైడ్ అవుతామో అది జరుగుతుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ వాటిని మనము ఇలాంటి సందర్భంలో చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చెప్పండి. సరే, ఏదేమైనా ఇంకో మాట చూసుకున్నాం. ముందు రోమిలకు రాసిన పత్రిక కాసుకో. దేని కాసుకోవాలి? 1వ అధ్యాయం 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1:28. వారు తమ మనస్సులో ఎవరికి ఇవ్వలేదు చోటు? తమ మనస్సులో దేవుడికి చోటినక చెయ్యరాని కార్యము చేయడం దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించారు. అట్టి వారు ఏం చేశారు? అది అంటే మనస్సు అన్కంట్రోల్లోకి వెళ్తే, మనస్సును కాపాడుకోకపోతే, మనస్సును కాల్చుకోకపోతే, మనస్సును ప్రాకారంలాగా దాన్ని పట్టుకోకపోతే, జాగ్రత్త పట్టుకోకపోతే దేవుడు వదిలేస్తారు. మనస్సు ఎవరు వదిలేస్తారు? మనల్ని దేవుడే మన కోట. ఆయన వదిలేస్తాడండి. వదిలేసిన తర్వాత ఎవరికి అప్పగిస్తాడు? దేవునికి ఇవ్వవలసిన మనస్సును మనకి ఎవరి పక్షాన భ్రష్ట మనస్సును దేవుడు అప్పగిస్తాడు. అంటే మన మనస్సు భ్రష్టత్వం అయిపోతుంది, భ్రష్ట స్వభావంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఎలాంటి ఫలాలు కనబడతాయి? దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరముల వాటితో నిండిన వారై కొండలు చెప్పడము, అపవాదకులు, దేవుని ద్వేషించేవారు, హింసకులు, అహంకారము, బింకం అంటే అబద్ధాలు అనడం, చెడ్డ వాటిని కల్పించడము, తల్లిదండ్రులకు అవిధేయులవడము, అవివేకులను, మాట ఇచ్చి మాట తప్పడము, అనురాగరహితులను, నిర్ధరులైనవి. ఇలాంటి కార్యాలను అభ్యసించువారు మరణమునకు తగిన వారని తెలిసి కూడా దేవుని యొక్క న్యాయ విధిని ఇవి కూడా వాటితో పాటు ఏం చేస్తారంట? సమ్మతిస్తూ వారితో పాటు తిరుగుతారు, వాటితో పాటు ఉంటారు. అంటే ఇలాంటి ఫలాలు కనబడతాయి. మనస్సు చెడిపోతే ఫలాలు కనబడుతున్నాయా? చెట్టు మంచిదని ఇచ్చి మంచి దాని పండు మంచిదని ఇచ్చండి, లేదా పండు చెడ్డదని ఇచ్చి చెట్టు కూడా చెడ్డదని ఇచ్చండి. ఇక్కడ మనసు చెడిపోయిన వాని క్యారెక్టర్స్ ఏం కనబడుతున్నాయి చెప్పండి? దుర్నీతి. దుర్నీతి పరుడువా? అయితే నీ మనసు కాచుకోలేదు, నువ్వు చెడిపోయింది నీ మనసు. అంటే నువ్వు ఇంకా శరీర సంబంధివే,
లోపం ఉందా? ఈర్ష్య పెట్టుకున్నావా? దేవదూషణ ఉందా? కొండాలు చెప్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? బింకములు ఆడుతున్నావా? ఇవన్నీ ఏంటి? దేని ఫలితాలు? దేవుడు లేని మనస్సు, భ్రష్టుడున్న మనస్సు, చెడిపోయిన మనస్సు. కనుక ఇవి మనలో ఉంటే మనము మనసును కంట్రోల్ చేసుకున్నామా, మనసు చెడిపోయి ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలి. బాల్యం నుండి ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతా ఉంది ఇంకా. కానీ అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తుని పోలి మనము జీవించాలి అంటే పూర్తిగా వీటన్నిటిని కూడా మనం విసర్జించాలి. వీటన్నిటిని కూడా మనము విసర్జించాలి. ఇంకొంచెం ముందుకు పోదామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. చదువుతాము. దేవాలయానికి వచ్చింది. ఎవరు వచ్చారు? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారు. ఆమెను మధ్యన నిలబెట్టి యేసుతో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ చేస్తూ. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. ఆయనను నీవేమి చెప్పుతున్నావని ఆయనను నువ్వు ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తాడో లేదో చూసే ప్రయత్నం చేశాడు, ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలా అది అల్టిమేట్ ఆన్సర్ అన్నమాట. అయితే యేసు ఉండి నేల మీద వేడితో ఏమో రాస్తున్నాడు. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇప్పుడు చెప్పండి, వారు ఆ నేల మీద వ్రాసిన దాన్ని చూసా లేదా ఆయన చెప్పిన మాటలు విని వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? వారు చూడండి, గమనించనక మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళేది. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్య నిలబడింది. చెప్పండి, ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళే వాళ్ళు? అక్కడ ఏదో రాశాడు, పాపాలు రాశాడు అని చెప్తారు, లేదా వాళ్ళ యొక్క హృదయ రహస్యం రాశాడని చెబుతారు. కాదు, పుట్టడం ఎలా చెప్తుందంటే, ఎప్పుడైతే మీలో పాపము లేనివాడు మొదటి రాయి వెయ్యండి అని అన్నాడో వెంటనే వాళ్ళ మనస్సాక్షి గద్దింపబడిన వారయ్య పెట్టింది. ఏం గద్దింపబడింది? పాపం చేసే వారికి సురుకు ఉంటుందండి. వెంటనే ఏముంటుంది? తప్పనిసరిగా దేవుడు వాక్యం కూడా మనతో మాట్లాడేటప్పుడు ఆ ఏ వాక్యం అయితే నేను వాక్యం విరుద్ధంగా జీవిస్తున్నానో ఆ వాక్యం ఎవరైనా నాతో చెబుతున్నప్పుడు వెంటనే నేను వంట అయిపోతాను. ఎందుకంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను అలాగే తీసుకుంటాను. కావలసిన మాట్లాడేది తీసుకోను. అది చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా ఆ వాక్యం మీద నాతో మాట్లాడితే కాసేపు కళ్ళు తిరుగుతాయన్నమాట. నా కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. సేవ్ అయిపోతాం కాసేపు. ఎందుకంటే అక్కడ దేవుడు మాట్లాడి నేను సరి చేసుకోవడం అవకాశం ఇస్తున్నాడు. అంతే తప్ప నా కోసం మాట్లాడుతున్నాడు, నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు తీసుకోవడము అది మన హృదయం కఠినమవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మారడానికి ప్రయత్నం చేయదు. ఇక్కడ వాళ్ళ హృదయంలోకి లేదా వాళ్ళ మనస్సాక్షిలోకి
విశ్వాసానికి ఏమైంది? గద్దింపు వెళ్ళింది. ఏం వెళ్ళింది? గద్దింపు వెళ్ళింది. ఎప్పుడైతే మనస్సాక్షి గద్దించిందో చేతిలో రాళ్ళన్నీ కింద పడిపోయాయి. అందరూ బయటికి వెళ్ళిపోయారు, దేవాలయం బయటికి వెళ్ళిపోయారు. చూసారు యేసయ్య మాటలు మాట్లాడే మాట ఎలా ఉందంటే మనస్సు మీద. ఈరోజు మన మనస్సాక్షి కూడా ఏమవ్వాలి? ఇది స్పర్శ ఉందని అర్థం. ఇంకా వీళ్ళ మనస్సాక్షి ఇంకేముంది? స్పర్శ ఉంది. వీళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి మనస్సాక్షి పూర్తిగా తెచ్చిపెట్టది. వాళ్ళ మనస్సాక్షి గద్దించబడదు. వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, రాళ్ళతో కొట్టడమే ఇంకా అంతే. అంటే మనస్సు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనిషి మారాలంటే ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? మనస్సు. అందుకే వాళ్ళు చేతిలోంచి రాగోదేశారు. మేమందరూ పాపలని తెలుసుకోగలిగారు. మేము ఆయన వెళ్ళడానికి అర్హత లేని వారు అని తెలుసుకోగలిగారు. దేన్ని బట్టి? మనస్సు ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. కనుక ఈ మనస్సు కరెక్ట్గా ఉంటే ఒక మనిషి మారుతాడు. మనస్సు మారాలి. అందుకే యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ బాప్తిస్మ యోహాను గారు ఏం మారమని చెప్పాడు? మారు మనస్సు పొందుడి, మనిషి జీవితాన్ని వదులుడి, దేవుడిగా మారండి. దేవుడిగా మారండి. అది మారు మనస్సు అంటే మనిషి జీవితాన్ని వదిలేయాలి. మనస్సు మీద. అప్పుడు ఏమన్నాడు? తర్వాత యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమన్నాడు? 10వ వచనము ఏమన్నా తెలిసిన విషయమే. యేసు తల్లిని చూచి, అమ్మా వారు ఎక్కడున్నారమ్మా? నీ మీద నేరం మోపుతున్న వారు ఎక్కడున్నారు రాబడుతుంటారు కదా. వారు ఎక్కడున్నారమ్మా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని. అంటే యేసుక్రీస్తు వారు ఒకసారి ఛాన్స్ ఇస్తారు అన్నమాట. ఎన్నిసార్లు ఛాన్స్ ఇస్తారు? పాపము చేయకముందు ఒకసారి ఛాన్స్ ఇస్తారు ఆయన. నువ్వు మారడానికి ఒకసారి ఛాన్స్ ఇస్తారు. కనుక యేసుక్రీస్తు వారు ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు అంటే పదే పదే ఇస్తారని కాదు. ఇక పాపం చేయొద్దు. ఏంటి? ఇప్పుడు నీకు కృప చూపించాను, ప్రకటించాను, ఇక పాపం చేయొద్దు. కృప దొరికింది కదా మనం పర్వాలలో పాపం చేస్తే మనస్సు కఠినమైపోతుంది. మనస్సు కఠినమైపోతే మనకి ఎవరి మాట్లాడలేము. ఇంకా ఒకవైపు మన జీవితం ఏదైతే ఉంటుందో అదే అలా కొనసాగుతూనే ఉంటుంది, రొటీన్గా కొనసాగుతుంది. ఇంకా భయం కలిగి బ్రతికి ఇది తప్పని తెలుసుకొని వదిలేసుకుంటూ వచ్చేది మన మనసును కాపాడుకునే స్వభావం కలిగి మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పనిసరిగా మనకు దేవుడు సాయం చేస్తాడు. ఇంకొంచెం ముందు కూడా అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి లేదా నా మనస్సు నిర్దోషమైనదిగా ఉన్నట్లు. అంటే మనస్సును కంట్రోల్ చేసుకునేది ఒక రోజుతో ఏ పని కాదు. ఇది ప్రతిరోజు మనం చేసుకోవాలి. కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. 10 మంది ఏమైనా అంటారు, కంట్రోల్ చేసుకోవాలి. ప్రతిదాన్ని ఓర్చుకోవాలి. ప్రతిదాన్ని ఏం చేసుకోవాలి? ఓర్చుకోవాలి. ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ అన్నాడండి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. హృదయం చెడ్డది ఒకప్పుడు, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎల్లప్పుడూ మనస్సు హృదయము నిర్దోషంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఎల్లప్పుడూ చెడ్డది ఒకప్పుడు, ఇప్పుడు ఎల్లప్పుడూ మంచిది. ఈ ఫలాలు వేరుంటాయి. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటే 2వ అధ్యాయం 5వ వచనం.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఏ మనస్సు కలిగి ఉండాలో మనం అల్టిమేట్ గా క్రీస్తు మనస్సు. మనకి క్రీస్తు మనస్సు ఏంటో తెలియాలి. అసలు ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు మనస్సు కలిగి ఉండాలా? మనిషి మనస్సు కలిగి ఉండాలా? ఏంటి క్రీస్తు మనస్సు? క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఏంటా మనస్సు? చెప్పండి, ఏంటా మనస్సు? ఆయన పైన చెప్పుకుంటూ వచ్చాడు, కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయలా మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా. నంబర్ 1, సంఘం ఏక మనస్సుతో ఉండాలా. ఎప్పటికీ క్రీస్తుకు అలాంటిదే నచ్చుతుంది. అది క్రీస్తు మనస్సు. సంఘం ఎలా ఉండాలా? అందరూ ఏక మనస్సుతో ఉండాలా. నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను, నీ ఇష్టం వచ్చిన నువ్వు ఉండడానికి లేదు. వీళ్ళు సంఘము ఏక మనస్సుతో ఉండాలా. సంఘము ఏక ప్రేమ కలిగి ఉండాలా. ఏక భావము కలిగి ఉండాలా. ఒక్కదాని అంటే మనసు ఉంచాలా. ఒక్కదాని అంటే మనసు ఉంచి నా సంతోషము సంపూర్ణము చేయండి. వెరీ గుడ్. కిందికి వద్దాం. ఇంకేముండాలి సంఘంలో? క్రీస్తు మనస్సు. కక్ష ఉండకూడదు. కక్షలు ఉండకూడదు సంఘంలో. వృధా అతిశయం, ఊరికే ఏమి లేకపోయినా అతిశయపడకూడదు. ఏమీ చేయకూడదు, అతిశయం ఉండకూడదు. వినయమైన మనస్సు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని మనస్సు. మనస్సు మనం పైన చూసుకుంటూ వస్తున్నాం. ఇదంతా కూడా ఎవరి మనస్సు? క్రీస్తు మనస్సు. ఇక కింద, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యాలు చూడాలి. ఇది క్రీస్తు మనస్సు. ఆ ఫ్యాన్ అలాగే ఉంది. క్రీస్తు మనస్సు అలాగే ఉంటుంది. ఇక్కడ బోర్డు లాస్ట్ వీక్ లోనే ఇంగ్లీష్ బోర్డు పని చెప్పిన అక్కడే ఉంటుంది. అది ఏముండదు. క్రీస్తు సంఘం అంటే బాధ్యత లేనిది. మన ఇంట్లో అయితే మనం ఎప్పటికీ అన్నీ చేసుకుంటాం. సంఘము దేవుడి మందిరము మనకు అవసరం లేదు. దానికి బాధ్యత మనకు అవసరం లేదు. మనస్సు ఏ మనస్సు కలిగి ఉండాలి? మీ పని కాకుండా ఇతరుల పనులు కూడా చూడండి. మన పని ఏంటో చూస్తాం, ఇతరుల పని ఏంటో. మన పని మనం చేసుకుంటాం కానీ ఇతరుల పని ఏం చేస్తాం? నా ఇంట్లో కింద వస్తే 5వ వచనం ఇప్పుడు చెప్తాడు, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు అంటే పైన చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా కింద కూడా చెప్పబోతున్నాడు. పైన ఉన్నది కూడా క్రీస్తు మనస్సే. ఇప్పుడు 6వ వచనంలో నుంచి చెప్పబోయేది కూడా క్రీస్తు మనస్సే. ఏంటి ఆ మనస్సు? ఆయన దేవుడి స్వరూపము గలవాడై ఉండి దేవుడితో సమానంగా నేను పరలోకంలోనే ఉంటాను, భూమికి వెళ్ళను, నాకేం పట్టింది ఈ మనుషులతో. మానవ స్వరూపం ఎందుకు ధరించాలి? అందులో దాసుని స్వరూపం ఎందుకు ధరించాలి? అందులో నా దైవత్వాన్ని మొత్తాన్ని వదులుకొని రిక్తుడిగా ఎందుకు దిగాలి? 33 సంవత్సరాలు నీతో సమానంగా ఉండే సింహాసనాన్ని నేనెందుకు వదులుకోవాలి అనుకోనలేదు. కానీ అది మ్యాటర్. దేవుడితో సమానంగా ఉన్నవాడు ఆయన. విడిచిపెట్టకూడని భాగ్యం. ఆదివారం రోజున దేవుని ఆరాధించడానికి విడిచిపెట్టి వచ్చేవారు ఎంతమంది? నీ కోసం స్వర్గం నుండి 33.5 సంవత్సరాలు దేవుడితో సమానత్వాన్ని వదులుకొని వచ్చాడు. అది క్రీస్తు మనస్సు. దేవుడు ఆరాధించిన మనం సాయంత్రం ఉంటుంది మన సబ్జెక్టు. ఆదివారమున ఆరాధన
రాకపోతే అగ్నిగుండమా? మన అంశం ఉంటుంది సాయం. ఆదివారమున ఆరాధన రాకపోతే నేను బైబిల్ని చూపిస్తాను. ఆదివారం ఆరాధన రాకపోతే ఖచ్చితంగా నమ్మకం బైబిల్ చూపిస్తాను. మీరు కాల్చుకుంటారు, చూద్దరు, చదివిన వాక్యమే, కానీ మీకు ఇంకా అర్థం కాలేదు. దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాము, సందర్భానుసారంగా అర్థమైంది. ఆదివారం ఆరాధన రాయడం నాకు ఖచ్చితంగా పోతాయి. ఇది బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్, నేను కాదు. బైబిల్ చూపిస్తాను, దేవుడి ఇద్దరు చూపిస్తాను. కనుక ఆయన 33.5 సంవత్సరాలు దేవునితో సమానంగా ఉండుట. ప్రధానమంత్రులు ఇద్దరు అనుకోండి, ఒక ప్రధానమంత్రి, ఈ ప్రధానమంత్రి ఇద్దరు జాయింట్ అనమాట. జాయింట్ అకౌంట్ లాగా ఇద్దరు, దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు అనుకోండి. ఎగ్జాంపుల్, ఏ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఆయనకి ఎంత పవర్ ఉందో ఈయనకంత పవర్ ఉంది. ఎక్కడ? పరలోకంలో. ఈ భూమి మీద యేసుక్రీస్తు రాక మునుపు, జగత్తు పునాదులు వేయబడక మునుపు తండ్రి ఎంతనో ఈయన అంతే. సమానం, దేవుడితో సమానమైన ఈయన దేవుడే. పరిశుద్ధాత్మ కాసేపు పక్కన పెట్టిన ఆయన దేవుడే. మనం తీసుకుంటున్న సెంటెన్స్ ప్రకారం తండ్రితో సమానం, ఏ కొంచెం కూడా తేడా లేని ఆ యేసుక్రీస్తు మనస్సు నీ కోసం, నా కోసం భూమి మీద దిగొచ్చిన మనస్సు, ఇతరుల కార్యాలను కూడా తన భుజాల మీద వేసుకునే మనస్సు. నువ్వు నరకానికి పోతుంటే నిన్ను నరకానికి పోకుండా దేవుని లోకానికి నిన్ను తీసుకుపోయే మనస్సు, తన్ను యోగ్యులుగా ఎంచుకున్న మిమ్మల్ని యోగ్యులుగా చేసే మనస్సు, తన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడై మనల్ని ధనవంతులు చేసిన మనస్సు, తాను సిలువబడి నరకం అనుభవించి నువ్వు ఏ నరకం అనుభవించకుండానే దేవుడు యేసును నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్తావని చెప్పిన మనస్సు. దేవుని ఆరాధిస్తూ దేవునితో నిజంగా జీవిస్తే పరలోకానికి వెళ్తామన్న మనస్సు. నీ బదులుగా నరకం అనుభవించిన మనస్సు, నీ బదులుగా సిలువను అనుభవించిన మనస్సు, అది యేసయ్య మనస్సు. అట్లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. 5వ వచనం అయిపోయింది కదా, 6వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. దేవునితో సమానంగా ఉన్నవాడు దైవత్వాన్ని పూర్తిగా వదిలిచేశాడు. రిక్తుని అక్కడే పెట్టేసాడు. దైవత్వాన్ని పూర్తిగా వదిలిచేశాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకేం చెప్పాడు? మరియు ఆయన ఆకారం ఎలా కనబడ్డాడు? దేవుడుగా కనబడలేదు, భూమి మీద మనుషుడుగా కనబడ్డాడు. గురువుగా కనబడలేదు, పనిగా కనబడలేదు, ఆయన మనుషుడుగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఈ మనస్సు నీవు కలిగి ఉండాలి. 5వ వచనం పై దానికి కిందానికి చెప్పిన మాట ఇది. ఇలాంటి మనస్సు ఉండాలి. క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంది. ఎవరికి మనస్సు? ఎవరికి మనస్సు? ఎవరి స్వభావాన్ని వాళ్ళు చూపించుకునే మనస్సు. మనం అహంకార స్వభావం కలిగిన మనస్సు ఆయన మనస్సు. అందుకే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి మాని మోకాలు యేసునామమును మోపునట్టు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమాతమే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు.
నువ్వు ఎంతగా క్రీస్తు మనసు భూమి మీద కలిగి ఉంటావో నీకు అంతగా పరలోకమందు హెచ్చింపు ఉంటుంది. తను తాను తగ్గించుకోవడం భూమి మీద, హెచ్చించుకోవడం భూమి మీద కాదు, పరలోకంలో ఇస్తాడు మనకి. నువ్వు ఈ భూమి మీద తగ్గించుకుంటూనే ఉండాలి. నీకు ఆ హెచ్చింపు, ఆ గొప్పతనం పరలోకంలో దొరుకుతుంది. ఇక్కడే ఆశించవద్దు. పరలోకంలో, ఈ లోకంలో నేను విసర్జిస్తూనే ఉంటాను. ఈ లోకం విసర్జించబడుతూనే ఉండు, విసర్జించబడుతూనే ఉండు. క్రీస్తుకు కలిగిన మనస్సు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరు అట్టి మనస్సును, ఎట్టి మనస్సును? క్రీస్తు మనస్సును. అల్టిమేట్ గా క్రీస్తు మనస్సు లేకపోతే మనకి ఏం లేదు అంటే పరలోకం లేదు. క్రీస్తులా మారాలి. క్రీస్తులా మొదటి శతాబ్దం క్రైస్తవం మారాలా లేదా? మీరే చెప్పండి. బైబిల్ చదివారు అందరూ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మీరు గమనిస్తే బైబిల్లో వారు క్రీస్తు మనసు కలిగి బతికినట్టుగా మన బైబిల్ చెప్తుంది. వారు దేన్ని ఆశించలేదు ఇక. క్రీస్తు మనస్సును కలిగా శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుదాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక. మనుదాసులు అంటే శరీర సంబంధమైన మనస్సు లేకోకుండా ఎలాంటి మనస్సు ఉండాలి? క్రీస్తు లాంటి మనస్సు. క్రీస్తు లాంటి మనస్సు మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనస్సు అల్టిమేట్ గా మనస్సు అంటే ఏ మనస్సు? ఏ మనస్సులో నుండి ఏ మనస్సులో రావాలి? మానవ సంబంధమైన మనస్సు దైవ సంబంధమైన మనస్సుగా మార్చబడాలి. అది మానవ మనస్సు. మానవ మనస్సు అంటుంటాడు బాప్తిస్మం ఇచ్చేవాడు. మానవ మనస్సు అంటుంటాడు యేసుక్రీస్తువాడు. మానవ మనస్సు అంటుంటాడు అపోస్తలుడు. ఏంటి మానవ మనస్సు అంటే? క్రీస్తు లాంటి మనస్సు. ఎవరు లాంటి మనస్సు? క్రీస్తు లాంటి మనస్సు. క్రీస్తు లాంటి మనస్సు అంటే ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాసినంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినంత కాదు. మొత్తం టోటల్గా ఆ మత్తయి సువార్త మొదలుకొని క్రీస్తు వారు తన చరిత్రను చూడాలి. తర్వాత పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా ఇంకా యేసయ్య కోసం ఎలా ఆయన జీవించాడు వాటన్నిటిని మనం పత్రికలో రాయబడ్డాయి. వాటన్నిటినీ చూసుకున్నప్పుడు క్రీస్తు ఎలా బతికాడు, క్రీస్తు వారు ఎలా జీవించారు మనకు మాట ఎవరు? మనస్సు అంటే ఆ మనస్సు కలిగి ఉండాలి కనుక ఆ మనస్సు కలిగి జీవించాలి. మనకి ఇంకొకరు మాదిరి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మాదిరి. మరి ఎవరి మనస్సులో మనం మారాలి? క్రీస్తు మనస్సులాగే మనం మారాలి. ఒకవేళ క్రీస్తు మనస్సు మనలో లేదంటే ఏదో ఒకవేళ మనస్సు ఏ మనస్సు? అది భ్రష్ట మనస్సు. ఆ భ్రష్ట మనస్సు యొక్క లక్షణాలు ఏంటి? అవి కూడా ఓన్లీ రోమపత్రికలో మాత్రమే లేవు, అవి అన్ని పుస్తకాల్లో అన్ని రకాల మనం చూసుకున్నాం ఇంతకు ముందే. కనుక ఏ ఒక్కటైనా ఆ చెడు లక్షణం మనలో కనబడితే మనలో దేవుడు లేడు, ఆ చెడు లక్షణం ఉండడం వల్ల చెడే ఉంది అని అర్థం. అంటే ఇంకా రూపాంతరం చెందాల్సిన అవసరము, ఇంకా మారాల్సిన అవసరము, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరము, దైవ చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరము, పరిపూర్ణతలకు వెళ్ళాల్సిన అవసరము ఇంకా ఉంది అని అర్థం. ఇంకా ఉంది అని అర్థం. పరిపూర్ణ అయ్యాము అని కాదంటాం, పరిపూర్ణతకు వెళ్ళాలి. ఇప్పుడు 90 ఉన్నాయా? ఇంకా రేపు వచ్చే వారానికి 80 చేసుకో, 70 చేసుకో. ఏంటి మారాలి? అది అందుకే మనస్సాక్షి ఏం చేస్తున్నాడు? సాధన చేస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు. ఆయన అంటాడు
నేను ఇంకా పరిపూర్ణ అవ్వలేదు. కానీ 2 తిమోతి పత్రిక వచ్చేవాడికి ఆయన అంటాడు, నేను ఇప్పుడు పరిపూర్ణ అయ్యాను. ఎందుకు? ఆయన తెలిసింది, ఆయనకు తెలుసు నేను పరిపూర్ణతలో ఉన్నానో లేదని పౌలు గారు తెలుసు. ఆ తర్వాత ఆయన పరిపూర్ణత వచ్చారు, నా కోసం జీవితం ఉంచబడింది. కనుక ఆలోచన చేయండి, మనస్సు అనగానే మన మనసు కాదు, క్రీస్తు మనసు కలిగి మనం జీవించాలి. దేవుని